రైట్. తమిళనాడు రాజకీయాల్లో తుఫాన్ ఎగసిపడుతోంది. ఆ తుఫాన్ పేరు విజయ్. దశాబ్దాలుగా ద్రవిడ రాజకీయాలతో విసిగిపోయిన తమిళులు ఒక మార్పు కోసం ఆశగా ఎదురు చూశారు. ఇప్పుడు వారి ఆకాంక్షలకు తగ్గట్టుగానే దూసుకొచ్చాడు విజయ్. వెండి తెరపై హీరోగా కోట్ల హృదయాల్ని గెలుచుకున్నారు విజయ్. ఇప్పుడు రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేయగలిగారు. తమిళనాడు పాలిటిక్స్ లో సూపర్ స్టార్ గా సీఎం కుర్చీకి దగ్గరయ్యారు. ఎంజీఆర్ తర్వాత పార్టీ పెట్టి ఫస్ట్ ఎలక్షన్ లోనే విక్టరీ విజిల్ మోగించాడు విజయ్. పాలిటిక్స్ అంటే అధికార పోరాటం కాదు, ప్రజల సేవ కోసం చేసే యజ్ఞం అనే సందేశంతో విజయ్ ముందుకు సాగారు. యువతలో ఉత్సాహం నింపుతూ మార్పు కోసం ఆరాటపడే ప్రతి ఒక్కరిని తన వెంట తీసుకెళ్లారు. విజయ్ పార్టీ విజయం కేవలం ఒక గెలుపు కాదు, తమిళనాడు రాజకీయాల్లోనే ఒక కొత్త అధ్యాయం, ఒక కొత్త శకం, కొత్త నమ్మకం. ఆయన కింగ్ రోల్లోకి వస్తే అది చరిత్ర పుటల్లో స్వర్ణాక్షరాలతో లిఖించే ఘట్టం. విజయ్ గెలుపు ఇప్పుడు ఒక సినిమా కథ కాదు, ప్రజల విజయం. నాయకుడి ప్రయాణం కాదు, ఒక రాష్ట్రం మార్పు దిశగా వేసిన మహా అడుగు. విజయ నాయగన్, తమిళ నాయగన్, జన నాయగన్. ఇది తమిళనాట విజయ్ జోరు. ఎంజీఆర్, జయలలిత సినీ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని విజయ్ తన విజయ పరంపర కొనసాగించారు. ఆపడానికి ఇది సినిమా కాదు, ఆ సినిమాలో నటించిన హీరో అంటూ దూసుకొచ్చాడు. అభిమానం ఏ స్థాయిలో ఉంటుందో, తన అభిమానులు ఎలా ఉంటారో నిరూపించాడు విజయ్. ఆయన ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదు. తనను నమ్ముకున్న కార్యకర్తలను ఏ పార్టీ జెండా మొయ్యనివ్వలేదు. ఒంటరిగా సింగంలా దూసుకొచ్చాడు ఇళయ దళపతి విజయ్. రాజకీయాల్లో ఆయన వేసిన విజిల్ మోత మోగిపోయింది. ఇది తమిళనాడులో విజయ్ జోరు. రజనీకి సాధ్యం కానిది, కమల్ కల్లో కూడా ఊహించనిది విజయ్ సాధించి చూపించాడు. వచ్చాడు సినిమాల నుంచి దూసుకొచ్చి చెన్నై గడ్డ మీద మెరీనా బీచ్ పైన జెండా పాతేశాడు విజయ్. రైట్. ఈరోజు మాత్రం ఖచ్చితంగా టీవీకే విజయ్దే, తలపతి విజయ్దే. ఎందుకంటే కేవలం ఓట్లు చీల్చడానికి అధికారంలోకి వచ్చాడు అనే ఒక పేరు నుంచి ఏకంగా ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎదిగే దిశగా ప్రస్తుతం విజయ్ వెళ్ళడం చూస్తున్నాం. 6 నెలల్లో పార్టీ పెట్టి విజయం సాధించిన వ్యక్తి ఎన్టీఆర్. ఆ రికార్డ్ని కూడా తిరగరాయగలిగారు. ఈవెన్ తమిళనాడు పాలిటిక్స్లో మూవీ స్టార్స్ని పూజించే పాలిటిక్స్లో ఎంజీఆర్, జయలలిత కూడా పార్టీ పెట్టి పార్టీ పైన సుదీర్ఘకాలం వర్కౌట్ చేసినాకనే అధికారంలోకి వచ్చారు. కానీ విజయ్ మాత్రం ఆ హ్యాట్రిక్ని వెంటనే అందుకోగలిగారు. సో ఈరోజు మాత్రం ఖచ్చితంగా విజయ్దే అని చెప్పుకోవచ్చు. తమిళనాడులో జెన్జీ ఓట్ ఎంతవరకు ప్రభావితం చేస్తుంది అనేది విజయ్ ఈసారి నిరూపించగలిగారు. విజయ్ ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు వెంకటేష్, ఈ రోజు మాత్రం ఖచ్చితంగా విజయ్ది అని మనం 100% చెప్పుకునే పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. అట్ ది సేమ్ టైం బెంగాల్ ఈసారి మరోసారి వార్తల్లో ఉంది. టీఎంసీ కాకుండా బీజేపీ అధికారంలోకి రావడం ప్రస్తుతం మనం చూస్తున్నాం.